మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని ప్రాసిక్యూట్ చేయడానికి ప్రభుత్వం చకచక అడుగులు వేస్తోంది. దీనిపై తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన లేఖ ఆధారంగా సీఎస్ శాంతికుమారి అవినీతి నిరోధక శాఖకు లేఖ రాశారు. ఈ ఫార్ములా కార్ రేస్ వ్యవహారంలో గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కేటీఆర్ పాత్రపై విచారణ జరపాలని సీఎస్ కోరారు. గవర్నర్ అనుమతిచ్చిన లేఖను సీఎస్ ఏసీబీకి పంపించారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ సిద్ధంగా ఉన్నారు. రాజేందర్, గాయత్రి, ఇప్పటికే ఈ కారు విధానంపై మాజీ మంత్రి కేటీఆర్ పై విచారణకు అనుమతి కోరుతూ ప్రభుత్వం గవర్నర్ లేఖ రాసింది. నెల రోజుల తర్వాత గవర్నర్ ఈ విషయంలో న్యాయ సలహాలు తీసుకున్న తర్వాత నిన్న అంటే 2 రోజుల క్రితము ప్రభుత్వాన్ని కూడా విచారణకు అనుమతిస్తూ లేఖ రాశారు. ఇదే అంశం మీద నిన్న అసెంబ్లీలో కేబినెట్ మీటింగ్ లో చర్చ జరిగిన తర్వాత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ విషయం క్లారిటీ ఇచ్చారు. గవర్నర్ లేఖ అంశం మీద చర్చించాం. ఈ కార్డెస్ వ్యవహారం నిధులు సుమారు 55 కోట్ల పైగా జరిగిన చెల్లింపులు జరిగిన అంశం మీద విచారణ చేపడతాం. దీనికి సంబంధించి ఎవరున్నా కానీ ఏసీబీ అధికారుల మీద చర్యలు తీసుకుంటారు, విచారణ చేపడతా అని చెప్పి స్పష్టత ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే నిన్న ఏదైతే ప్రభుత్వానికి మాజీ అప్పటి ఈ కార్డు వ్యవహారంలో ఎవరైతే ఉన్నారో వారి మీద విచారణ చేసేందుకు గవర్నర్ అనుమతించిన లేఖను ఇచ్చిన తర్వాత ఇవాళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ లేఖను జత చేస్తూ దీనికి సంబంధించిన వివరణ మొత్తం రాబట్టాలనే అంశం మీద ఏసీబీ అధికారులకు లేఖ రాసినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఈ అంశంలో ప్రధానంగా ఈ కార్డు వ్యవహారంలో 55 కోట్ల రూపాయల చెల్లింపుల అంశం మీద ఎలా చెల్లింపులు జరిగాయి, ఏ విధంగా జరిగాయి, అది సక్రమ అక్రమ అనే అంశాలు మొత్తం కూడా ఏసీబీ అధికారులు విచారణ నిగ్గు తేల్చాల్సిన అవసరం నేపథ్యంలో వారికి పూర్తిగా అనుమతిస్తూ ఇవాళ గవర్నర్ ఇచ్చినటువంటి లేఖను జతపరుస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఏసీబీ అధికారులు లేఖ రాశారు. ఇదే అంశంలో ఇప్పటికే అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, అదేవిధంగా సంబంధిత సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ మీద కూడా ఆరోపణ నేపథ్యంలో తదుపరి ఈ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖ రాసిన నేపథ్యంలో ఏసీబీ అధికారులు కూడా ఇక ఈ అంశం మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టే అవకాశం ఉంటే మనకు తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించి నిధులు ఏ విధంగా వచ్చాయి, ఏ విధంగా సమకూర్చాయి, ఏ విధంగా చెల్లింపులు జరిగాయి, పూర్తి వివరాలు తెలుసుకునేందుకు సంబంధించిన అధికారులు మొత్తం కూడా వాళ్ళు విచారించే అవకాశం మనకు కనిపిస్తుంది. ఆ తొలుత సంబంధిత పురపాలక శాఖ ఏవైతే చెల్లింపులు చేశారో కీలక అధికారి సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ విచారించే అవకాశం ఉంది. ఆ తర్వాతనే మాజీ మంత్రి కేటీఆర్ ను కూడా ఇదే అంశంలో విచారించే అవకాశం మనకు కనిపిస్తుంది. అయితే ఏం జరగబోతుందనేది మాత్రం కూడా ఉత్కంఠ నెలకొందని మనం స్పష్టంగా చెప్పవచ్చు. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ రాజేందర్.